హాయ్ అందరికీ నమస్కారం. ఓజీ సినిమా ఎప్పుడెప్పుడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇటు భారతదేశంతో పాటుగా అటు ఓవర్సీస్లో కూడా దీనికి సంబంధించిన మానియా హై లెవెల్లో ఉంది. ఓజీ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానికి సంబంధించి ఆ ప్రీమియర్ షోస్ కోసం బెనిఫిట్ షో కోసం అందరూ ఎదురు చూస్తున్న వేళ ఒక శరాఘాతం లాంటి వార్త, ఓజీకి షాక్ ఇచ్చే వార్త ఇవాళ ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. అదేంటంటే ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఓజీ షోస్ని ఆ ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్టుగా యార్క్ సినిమాస్ ప్రకటించింది. వాస్తవానికి యార్క్ సినిమాస్ అనేది అక్కడ ఒక ఎగ్జిబిటర్ లాంటిదని మనం అనుకోవచ్చు. అంటే సినిమా థియేటర్లన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. సో డిస్ట్రిబ్యూటర్ వేరే వాళ్ళు ఉంటారు. ఆ డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా తీసుకొచ్చి అందులో ప్రదర్శిస్తారు, వాళ్ళకి రెంట్లవి కడతారు. సహజంగా ఇది అక్కడ జరిగే పరిణామం నాకున్న జ్ఞానం మేరకు. అయితే ఈ యార్క్ సినిమా ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం, ఇందులో ఎంతవరకు వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటి అనేది ఒక్కసారి అయితే మీకు తెలియజేస్తాను. వాళ్ళు ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాన్ని తెలుగులోకి అనువదించి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత దీనికి సంబంధించి మరి ఇప్పటివరకు అయితే ఓజీ సినిమా యూనిట్ నుంచి దీనికి సంబంధించి ఒక్క ప్రకటన కూడా ఇప్పటివరకు రాలేదు. ఒకసారి యార్క్ సినిమాస్ ఏం చెప్పింది అనేది ఒకసారి చూద్దాం మనము. ప్రియమైన ప్రేక్షకులకు మేము బాధతో తెలియజేస్తున్నాము. దే కాల్ హిమ్ ఓజీ సినిమాకు సంబంధించిన రాబోయే అన్ని ప్రదర్శనలను యార్క్ సినిమాస్ రద్దు చేయాల్సి వచ్చింది. ఉత్తర అమెరికాలో ఈ చిత్ర ప్రదర్శన చుట్టూ ఉన్న వివిధ సాంస్కృతిక రాజకీయ అంశాలు ప్రజా భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని మాకు అనుమానం కలిగింది. ప్రేక్షకులు, ఉద్యోగులు మరియు ప్రజల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యత. ఈ కారణంగా కలిగే అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి రీఫండ్ ఇవ్వబోతున్నాము. యార్క్ సినిమాస్ గతంలో కూడా ఓజీ డిస్ట్రిబ్యూటర్తో అనుబంధంగా ఉన్న వ్యక్తుల నుంచి తప్పుడు విధంగా టికెట్ అమ్మకాల సంఖ్యను పెంచి చూపించమని అభ్యర్థనలు ఎదుర్కొంది. ఈ ప్రయత్నం ఉత్తర అమెరికాలో దక్షిణాసియా సినిమా పరిశ్రమపై ఎక్కువ నియంత్రణ సాధించాలన్న ఉద్దేశంతో జరిగిందని అనిపిస్తోంది. అదనంగా వీరు దక్షిణాసియా కమ్యూనిటీల్లో సాంస్కృతిక విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. యార్క్ సినిమాస్ ఇలాంటి అనైతిక వ్యాపార పద్ధతులను తిరస్కరిస్తోంది. దక్షిణాసియా కమ్యూనిటీ ఆరోగ్యకరంగా ఎదగటానికి మేము ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాం. అలాగే డిస్ట్రిబ్యూటర్ లేదా దాని అనుబంధ సంస్థలు యార్క్ సినిమాస్ ఆర్థిక పరిస్థితులు, బాధ్యతలు, భారతదేశ సంబంధాల గురించి తప్పుడు ఆరోపణలు ప్రచారం చేశాయి. యార్క్ సినిమాస్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం. భవదీయులు యార్క్ సినిమాస్ మేనేజ్మెంట్. ఇది ప్రధానంగా అక్కడ వచ్చింది. దీనికి సంబంధించి అంటే డిస్ట్రిబ్యూటర్ మీద కొన్ని ఆరోపణలు చేసింది. తప్పుడు విధంగా టికెట్ల సంఖ్యను వ్యాపారం ఎక్కువ జరిగిందని ప్రచారం చేయమని, అలాగే కొంత ప్రజా భద్రతకు భంగం కలిగేలా వివిధ సాంస్కృతిక రాజకీయ అంశాలు ప్రజా భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని మాకు అనుమానం కలిగింది. అదేంటి, ఏ రకమైన సాంస్కృతిక అంశాలు, ఏ రకమైన రాజకీయ అంశాలు అనేది ఇక్కడ తేటతెల్లం కాలేదు. కానీ సో అంత క్లియర్గా యార్క్ సినిమాస్ అయితే చెప్పలేదు. వాళ్ళ నుంచి ఏ రకమైన ఇబ్బంది ఎదురైంది అనేది చెప్పలేదు. ఇంతకీ ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరన్నా మనం చూస్తే కనుక ఆ డిస్ట్రిబ్యూటర్ పేరు ప్రత్యంగిరా మూవీసు, ప్రత్యంగిరా సినిమాస్. ఇది విజయ్ కుమార్ వట్టికూటి అని ఆయన దీన్ని స్థాపించారు. సో దసరా సినిమా 2023 మార్చిలో నాని నటించిన దసరా సినిమా నుంచి వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు. దసరా ప్రారంభ సినిమాగా వచ్చింది. అలాగే మిగతా కొన్ని సినిమాలని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. RRR వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. లియో వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. స్త్రీ 2 హిందీ సినిమా అది వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. కల్కి కూడా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఈ రకంగా కొన్ని సినిమాలు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ విదేశాల్లో వీళ్ళ యాక్టివిటీ అంటే అనతి కాలంలోనే కొన్ని పెద్ద పెద్ద సినిమాలను వీళ్ళైతే డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ యార్క్ సినిమాస్కి వీళ్లకు మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చిందనేది క్లియర్గా అయితే చెప్పలేదు. మరి యార్క్ సినిమాకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ ప్రత్యంగిరా సినిమాస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది, దాని అనుబంధంగా ఉన్నవాళ్ళు కొంతమంది మా మీద ఒత్తిడి చేశారు. గతంలో కూడా అంటే కలికి సినిమాకి, స్త్రీ సినిమాకి ఇవన్నీ కూడా వచ్చినాయి అక్కడ. సో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు. మరి వీటన్నిటికీ విషయంలో ఏమైనా జరిగితే మళ్ళీ ఈ సినిమా మీద ఏమైనా ప్రభావం పడబోతోందా? ఎందుకు ఇంత సడన్గా సినిమా ఒక్క రోజులో ప్రదర్శితం అవుతుంది అన్న సందర్భంలో ఒక్కరోజు ముందు ఈ నిర్ణయం తీసుకోవటం ఏంటి? ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే సినిమా ప్రదర్శనకు మరి థియేటర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఏ రకంగా మళ్ళీ అక్కడ సినిమా రిలీజ్ అవుతుంది? ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి చాలామంది ప్రత్యర్థులు మాత్రం
సినిమాను ఓజీ సినిమాని పూర్తిగా నార్త్ అమెరికాలో నిషేధించారన్న తప్పుడు వార్తలను అయితే ప్రసారం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి జస్ట్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ అసలు వాస్తవంగా వాళ్ళే రిలీజ్ చేశారా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అమెరికా నుంచి కూడా కొంతమంది మిత్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. దీనికి సంబంధించి మూవీ యూనిట్తో కూడా నేను కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎక్కడి నుంచి కూడా నాకు సమాచారం రావట్లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన సమాచారం వస్తే అప్డేట్ మీతో పంచుకుంటాను. సో అప్పటి వరకు అయితే ఓజీకి సంబంధించి ఇది ఒక క్వశ్చన్ మార్కుగా మారింది. ఎందుకు ఇలా జరిగిందనేది, మరి ఓజీ సినిమా నార్త్ అమెరికాలో రిలీజ్ అవుతుందా లేదా, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే.